Shalimar Ice Cream Parlor and Bakers. Eggless cakes are available here near 2 Town Police Station, Mehboob Nagar. Al Bake, the taste of Middle East, near Rural Police Station, Srinivas Colony, Mehboob Nagar. Jewellers, Gold, Silver and Diamonds, beside Model Basic School, Pan Chaurasta, Mehboob Nagar. अस्सलाम वालेकुम नाजरीन, मेट्रो न्यूज अपडेट्स में आपका इस्तकबाल है। आइए बढ़ते हैं आज की ताज़ा खबर पर। महबूब नगर बल्दिया के वार्ड नंबर 40 न्यू टाउन इलाके में 76 लाख रुपए की लागत से तामीर किए गए सीसी रोड और अंडरग्राउंड ड्रेनेज के कामों का इफ्तिदा मुकामी रुकन असेंबली यनम श्रीनिवास रेड्डी के हाथों अमल में आया और दिगर तरक्याती कामों के लिए 48 लाख रुपए की लागत से संगे बुनियाद भी रखा गया। इस मौके पर महबूब नगर रुकन असेंबली यनम श्रीनिवास रेड्डी ने मीडिया से मुखातिब करते हुए कहा कि शहर महबूब नगर तरक्की की ओर बढ़ रहा है। हमारी हुकूमत खामोशी के साथ काम करती है, हमें दिखावा करना नहीं आता। हमारा मकसद शहर की तरक्की करना है। आने वाले दिनों में महबूब नगर को कॉरपोरेशन में तब्दील किया जा रहा है। हम सब मिलकर शहर की तरक्की की तरफ तवज्जो देंगे। इस मौके पर मुताल्लिका नुमाइंदा काउंसलर मुजम्मिल मोहिउद्दीन ने भी मुखातिब करते हुए कहा कि मेरे वार्ड में कई तरक्याती काम अंजाम दिए जा रहे हैं, जिसके लिए मैं मुकामी रुकन असेंबली यनम श्रीनिवास रेड्डी और चेयरमैन बल्दिया का शुक्रिया अदा करता हूं। इस प्रोग्राम में म्युनिसिपल चेयरमैन आनंद गौड़, MUDA चेयरमैन लक्ष्मण यादव, वाइस चेयरमैन शब्बीर अहमद, जिला सदर मजलिस मोहम्मद अब्दुल हादी साहब, DCC जनरल सेक्रेटरी सिराज खादरी, मजलिसी फ्लो लीडर सैयद सादतुल्लाह हुसैनी, अरशद अली कोऑप्शन मेंबर, RTA मेंबर सलीम, कांग्रेस कायद मोहम्मद ताहिर, ख्वाजा साहब, अनवर साहब, अहमद अली साहब, मकबूल साहब, यासीन केक बैंक, शफीउल्लाह साहब, बईस जिलान, हसीब बेग, मजहर अली, अनवर साहब, हसन कसेरी, हुसैन कसेरी के अलावा दिगर मौजूद थे। देखिए ये रिपोर्ट, प्योर रिपोर्ट मेट्रो न्यूज अपडेट्स। ఈ రోజు మహబూబ్ నగర్లో 6 వార్డులలో శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసుకున్నాం। దాదాపు 10 కోట్ల రూపాయల వర్క్స్ ఈరోజు కార్యక్రమాలు చేసుకున్నాం। ఈ ఒక్క సంవత్సరంలో కొత్త చైర్మన్గా ఆనంద్ గౌడ్ గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపుగా 150 కోట్ల రూపాయలు వర్క్స్ పెట్టడం జరిగింది। దాంట్లో చాలా వరకు కంప్లీట్ అయినాయి। దాంతో పాటుగా TFUIDC నుంచి కూడా 37 కోట్ల రూపాయల వర్క్స్ పెట్టుకోవడం జరిగింది। మొత్తంగా అన్ని రకాల అకౌంట్స్ కలిపితే 202 కోట్ల రూపాయల వరకు ఈ ఒక్క సంవత్సరంలోనే మేము చేయబోతూ ఉన్నాం। చాలా వరకు కంప్లీట్ అయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, ఇంకొన్నిటికి టెండర్లు పిలుస్తూ ఉన్నాం। గత సంవత్సరం నుంచి మొత్తం మహబూబ్ నగర్ పట్టణంలోని 49 వార్డులలో కౌన్సిలర్స్ వాళ్ళ వార్డులో ఏం కావాలి అని చెప్పి తీసుకొచ్చుకొని ఎస్టిమేట్స్ చేయించుకొని ఆఫీసర్ల ద్వారా కౌన్సిల్లో పెట్టుకొని ఎజెండాలో పాస్ చేయించుకుంటా ఉన్నారు। ఇది గత 4 సంవత్సరాల్లో ఎప్పుడూ జరగలే। ఈరోజు ఆఖరి సమావేశం కౌన్సిల్ నేను కూడా అటెండ్ అయినా। గత 4 సంవత్సరాల్లో నేను ఎమ్మెల్యేగా కాకంటే ముందు 12 సార్లు మాత్రమే కౌన్సిల్ మీటింగ్ జరిగింది। ఈ ఒక్క సంవత్సరం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 10 సార్లు కౌన్సిల్ మీటింగ్ జరిగింది। అంటే ఎన్నిసార్లు మనం కౌన్సిల్ మీటింగ్ పెట్టుకుంటే వార్డు కౌన్సిలర్లు వాళ్ళ వార్డులో ఉన్న సమస్యలను తీసుకొచ్చి కౌన్సిల్లో చర్చకు తీసుకొచ్చి వాటిని పాస్ చేయించుకొని వాటిని టెండర్కు పోయి పని చేసుకుంటారు। ఈ ప్రక్రియ దాదాపుగా ఆగిపోయిండే గత BRS ప్రభుత్వ పాలనలో। దాన్ని ఇప్పుడు రివైవ్ చేసి మినిమం టైం ఏదైతే ఉంటుందో మున్సిపల్ యాక్ట్ ప్రకారం అది కాగానే కౌన్సిల్ మీటింగ్ పెట్టమని చెప్పి మా చైర్మన్ గారికి చెప్పడం జరిగింది। వారు కూడా అలాగే ఈ ఒక్క సంవత్సరంలో 10 కౌన్సిల్ మీటింగ్లు పెట్టుకున్నారు। ఒక టీం లాగా పనిచేస్తూ ఉన్నాము పట్టణంలో। పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా సరే, వాళ్ళు ఏ వార్డును రిప్రజెంట్ చేసినా సరే, అన్ని వార్డులకు కూడా సమానంగా అభివృద్ధి ఫలాలు అందాలి అని చెప్పి ఎటువంటి భేదభావం లేకుండా అందరి ఆమోదయోగ్యంగా ఈరోజు పనులు జరుపుకుంటూ ఉన్నాం। కాంట్రాక్టర్లకు కూడా ఇప్పుడు విశ్వాసం వచ్చింది। బిల్లులన్నీ కూడా తొందరగా క్లియర్ అవుతాయన్న విశ్వాసం వాళ్ళకు కూడా వచ్చింది। రాబోయే రోజుల్లో మున్సిపాలిటీని కార్పొరేషన్గా మార్చుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి
ఇంకా రెట్టింపు నిధులను తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మహబూబ్నగర్ కార్పొరేషన్కు అత్యధికంగా నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎంపీ గారి ద్వారా, కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ ద్వారా, ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా ఎక్కడ వీలైతే అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి మహబూబ్ నగర్ని ఒక ఉన్నతమైన పట్టణంగా, ఒక మంచి కార్పొరేషన్గా చేయడమే మా అందరి లక్ష్యం. ఒకసారి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రాజకీయాలకు సంబంధం లేదు మాకు. కేవలం ఎలక్షన్లు జరిగే ఆ నెల రోజులు మాత్రమే ఎవరి పార్టీ గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఒక్కసారి గెలిచిన తర్వాత అందరం కలిసి మహబూబ్ నగర్ సమగ్ర అభివృద్ధి కోసం చేయి కలుపుకొని ముందుకు పోయినాం ఇప్పటిదాకా. భవిష్యత్తులో కూడా అలాగే ముందుకు పోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. नाजरीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा YouTube, Facebook और Instagram पर भी कर सकते हैं। अगर आप हमारा प्रोग्राम YouTube पर देख रहे हैं तो मेट्रो न्यूज अपडेट्स को सब्सक्राइब करना ना भूलें और हमारे वेबसाइट www.metronewsupdates.com पर भी मुशाहिदा कर सकते हैं और देखते रहिए आपका अपना पसंदीदा चैनल मेट्रो न्यूज अपडेट्स।